ప్రైజ్ ద లార్డ్. టుడే ప్రామిస్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. మనము ఈ వచనం చూసినప్పుడు ఏమనుకుంటామంటే, ఇది అన్యుల కోసమేమో, అంటే దేవుడు తెలియని ప్రజలకేమో ఈ వాగ్దానం అనుకుంటాము. సో ఈ వాగ్దానం మనకు కూడా రిసీవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే, మనం ప్రయాసపడి భారం, అంటే ఏ భారం మోస్తున్నాం మనము అంటే, ఇంత ముందుకు మనం తీసుకుంటే రక్షణ లేని వాళ్ళకు అనుకున్నాం, బట్ రక్షణ ఉన్న వాళ్ళకు కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది కదా. మరి మనం ఏం ప్రయాసపడి భారం మోసుకొనిచున్నాము ఈ లోకపరంగా అంటే, మనకి ఉన్న ప్రతిదీ మనం భారంగానే ఫీల్ అవుతున్నాం. ఏంటిది? మనకి ఇప్పుడు మనకున్న కష్టాలు, అంటే ఏ ఇంట్లో ప్రాబ్లం లేకుండా ఏ ఇల్లు లేదు. సో అదే మనకు ఒక భారం అయిపోయిందనమాట. బట్ మనము అందరి మన 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 సమస్య గురించి, మన ప్రాబ్లం గురించి అందరి దగ్గరికి వెళ్తాం, అందరికీ చెప్పుకుంటాం. బట్ దేవుడి దగ్గరకు వచ్చి మోకాలు వెయ్యలేమన్నమాట. అంటే దేవుడి దగ్గరకు వచ్చి అడగలేము, దేవుడా నా సమస్య ఇది తీసివేయండి, నా భారం ఇది, అంటే నాకు ఈరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే ఈరోజు నాకు నా పిల్లలు బాగాలేరు, లేదంటే నాకు హెల్త్ బాగాలేదు, నేను ఈ రోగంతో ఇంకెన్ని రోజులు ఉండాలి, ఇంకా లేదంటే జాబ్ విషయంలో నాకు జాబ్ లేదు, లేదంటే మా ఇంట్లో పీస్ఫుల్గా లేదు అని, ఇలా మనం ఇవన్నీ మన సమస్య ఏదున్నా, మన భారం ఏదున్నా మీరు దేవునితో అడిగి చూడండి. డెఫినెట్గా దేవుడు మనకి విశ్రాంతిని ఇస్తాడు. అంటే ఆ ప్రాబ్లం నుంచి రిలీఫ్ అనేది ఇస్తున్నాడు అనమాట. అంటే మనము అందరి దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకుంటాం, కానీ దేవుడి దగ్గరికి వచ్చి చెప్పుకోలేము. ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానం ఇదే. మన సమస్య ఏదున్నా దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పండి, నా యొద్దకు రండి బిడ్డలారా, మీ మీ బాధ, మీ ప్రాబ్లం ఏం కావాలో నన్ను అడుగుము, నేను నీకు ఇస్తాను అని దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నాడు వాగ్దానము. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, మీ ఏ సమస్య కానీ నా దగ్గరికి వచ్చి విన్నవించుకోండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను, విముక్తి కలగజేస్తానని దేవుడు ఈరోజు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. సో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆమేన్.